హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్న యాంప్లిఫైయర్ వచ్చేసి హౌజా 250 వాట్స్. మనకి ఫ్యూజ్ అనేది కొట్టేస్తుందని చెప్పేసి కంప్లైంట్తో రావడం జరిగింది రిపేర్ కోసం. నేను మల్టీమీటర్ సహాయంతో చెక్ చేసినప్పుడు నాకు ఈ సైడ్ మెటల్ ట్రాన్సిస్టర్స్ అయితే రావడం జరిగింది ఈ యాంప్లిఫైయర్కి. మనకి ఓల్డ్ మోడల్ ఫ్రెండ్స్, ఇది హౌజానే. ఇందులో మెటల్ ట్రాన్సిస్టర్స్ అనేది షార్టింగ్ అనేది చూపించింది. యాక్చువల్గా మనకి ఇక్కడ ఓవర్లోడ్ రీసెట్ బటన్ ఉంటుంది కదా, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదైతే బయటకు వచ్చేయాలి, మనకి సప్లై అనేది కట్ అయిపోవాలి షార్ట్ అయినప్పుడు. అయితే మనకి ఇది డైరెక్ట్ చేయడం జరిగింది లోపల పక్క. ఓకేనా, మనకి ఇది విరిగిపోయిందన్న కారణంతో డైరెక్ట్ అయితే చేయడం జరిగింది రీసెంట్గా, ఇంతకుముందు వేరే వాళ్ళు. దానికోసం మనకి ఫ్యూజ్ అనేది కొట్టేస్తుంది. సో నేను కస్టమర్కి అయితే చెప్పడం జరిగింది. మనకి కొంచెం ఐడియా ఉంది కస్టమర్స్కి. వాళ్ళు ఏమన్నారంటే, ఈ మెటల్ ట్రాన్సిస్టర్స్ బదులు ఇప్పుడు వచ్చే హౌజా యాంప్లిఫైయర్స్లో మనకి ఈ టైప్ ట్రాన్సిస్టర్స్ వస్తున్నాయి కదా, హౌజా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టైప్ ట్రాన్సిస్టర్స్ అనేది రిప్లేస్ చేసేసి కంప్లీట్గా మనకి ఈ బటన్, అదేవిధంగా మనకి ఇక్కడ స్విచ్ కూడా వర్క్ అవ్వట్లేదు, కంప్లీట్గా ఇవన్నీ అయితే రిప్లేస్ చేసేసి నీట్గా 100% ఓకే చేసి ఇవ్వమని చెప్పేసి అయితే చెప్పింది. నేను దానికి తగ్గట్టు బిల్ అంతా చెప్పేసి వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం ఏంటి అంటే ఈ యాంప్లిఫైర్కి వచ్చేసి మనకి ఈ టైప్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి కదా, ఈ టైప్ ట్రాన్సిస్టర్స్ అనేది కంప్లీట్గా ఈ మూడు, అదేవిధంగా ఇటు సైడ్ ఉన్న మూడు కంప్లీట్గా మెటల్ ట్రాన్సిస్టర్స్ అనేది రిమూవ్ చేసేసి ఈ టైప్ ట్రాన్సిస్టర్స్తో రిప్లేస్ చేయాలి. అదేవిధంగా డ్రైవర్లో చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. మనకి ఇవి షార్ట్ అయిపోయాయంటే ఆటోమేటిక్గా మనకి డ్రైవర్కి సంబంధించిన డైవర్స్ కావచ్చు, లేకపోతే మనకి ఇందులో ఉన్న డ్రైవ్ ట్రాన్సిస్టర్లు ఉంటాయి కదా 3055, అవి అయితే కొట్టేస్తాయి, అవి రిప్లేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఈ ఓవర్లోడ్ బటన్ ఒకటి, స్విచ్ ఒకటి. సో కంప్లీట్గా మనం ఇవన్నీ రిప్లేస్ చేసేసి కస్టమర్కి అయితే డెలివరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను ఇవన్నీ రిప్లేస్ చేసేసి మీకు పర్ఫార్మెన్స్ అనేది టెస్ట్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.